వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి సమీక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి శ్రీనివాసరాజు, సెక్రటరీ మాణిక్ రాజ్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు. వీడియో కాన్ఫరెన్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఎన్సీలు, సిఈలు, ఈఈలు, ఇంజనీరింగ్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి. సో బేసికలీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్లో వెరీ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ లైక్లీ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్: భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పడం వచ్చే 24 గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ ఇష్యూ చేసింది. అదే విధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ఈఎన్సీలు కానీ, చీఫ్ ఇంజనీర్లు కానీ, ఎస్సీలు, ఈఈలు, డిఈలు, ఏఈలు, రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడుందో మీరు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో ఉంటే ముఖ్యమంత్రి కేవలం అమీర్పేట్లో మాత్రమే పర్యటించడం అంటే అది జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి, కానీ అమీర్పేట్లో పర్యటించడం ఒక్కటే సరిపోదు అని అన్ని ప్రాంతాలను పర్యటించి అక్కడి ప్రజల సాధక బాధలు తెలుసుకుని వారిని ఆదుకోవాలి. ముఖ్యమంత్రి అమీర్పేట్లో పర్యటించి జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాలు చేపడుతూనే ఈ వర్షాకాలంలో వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తున్నాయి. విశ్వనగరం అని చెప్పుకునే విశ్వనగరాన్ని విషాద నగరం కింద మారిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఒక 10 సెంటీమీటర్లు వాన పడితేనే నగరం వెనీస్లా తయారైపోతుంది. కార్లన్నీ పడవల్లాగా తయారీ కొట్టుకుపోయే పరిస్థితులు. మోటార్ సైకిల్ కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇంతవరకు నగరంలో ఈ మధ్య కాలంలో ఈ వర్షాకాలంలో నాలాల్లో కొట్టుకుపోయిన సంఘటన అయితే నాకు కనబడలేదు. కానీ గత కొన్ని సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు నాలాల్లో కొట్టుకుపోయి. అంబర్పేటలో సరస్వతి కావచ్చు, సరూర్నగర్లో నవీన్ కుమార్ కావచ్చు, అటు సికింద్రాబాద్లో మౌనిక అనే అమ్మాయి కావచ్చు, హిమాయత్ నగర్లో మహేష్ అనే అతను కావచ్చు, ఇంకా చాలా చోట్ల ఇలా ఎంతో మంది నాలాల్లో కొట్టుకుపోయారు. మరి అటువంటి ప్రమాదం అది ఇంతవరకు జరగలేదు. కానీ కార్లు మాత్రం కొట్టుకుపోతున్నాయి, మోటార్ సైకిళ్లు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇళ్లలో అన్నీ నష్టపోతున్నాయి. నేను అడుగుతున్నాను, ఇంత జరుగుతుంటే హైదరాబాద్ నగర మేయర్ ఎక్కడ? గద్వాల్ విజయలక్ష్మి గారు ఎక్కడున్నారని అడుగుతున్నాం. కనీసం వచ్చి పలకరించిందైతే నాకు కనపడలేదు. మొన్న బంజారా హిల్స్లో ఒక రోడ్డు కుంగిపోతే మేము వెళ్ళాం. అక్కడికి ఒక ట్రక్ పడిపోయింది పెద్ద రోడ్డు మీద.
అక్కడికి వెళ్తే అక్కడ వాసులు చెప్తున్నారు 2 రోజులైంది ఇక్కడ పడి, కనీసం ఆమె కాన్స్టిట్యున్సీ అది. ఎందుకు చెప్తున్నానంటే ఆమె కాన్స్టిట్యున్సీ అక్కడి నుంచి. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు, చేర్పులపై చర్చ. సమావేశానికి హాజరైన 7 మంత్రులతో కూడిన ఉపసంఘం. సమావేశంలో పాల్గొన్న 7 మంత్రులతో కూడిన ఉపసంఘం. సమావేశంలో పాల్గొన్న అనగాని సత్యప్రసాద్, నారాయణ, నిమ్మల రామానాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను స్వీకరిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలపై చర్చించిన మంత్రులు. హైదరాబాద్ గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనర్ భూదాన్ పోచంపల్లి వద్ద ఉన్న జూలూరు మూసీలో లెవెల్ బ్రిడ్జ్, సంగం బ్రిడ్జ్లను పరిశీలించారు. వరద నీరు ఎక్కువగా వచ్చే పరిస్థితుల్లో రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులను సూచించారు. అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వల విసిరి చేపలు పట్టారు. ఈ రోజు నాగర్ కర్నూల్ కు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన ఆయన సాయంత్రం వర్షాలతో నిండి మత్తడి పోస్తున్న చెరువులను సందర్శించారు. అలుగు పారుతున్న ప్రాంతంలో చెరువును పరిశీలించారు. అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులతో ముచ్చటించారు. వారి నుండి వల తీసుకుని చేపల కోసం చెరువులో విసిరి వలను చెరువులో నుండి లాగి చేపల వేట తీరును పరిశీలించారు. చెరువు గుడ్డుని చేపలు అమ్ముకుంటున్న మత్స్యకారులతో ఆయన స్వయంగా మాట్లాడి ఇబ్బందులు అడిగి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, సబ్సిడీ, చేపల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెరువు ప్రాంతంలో ఉన్న సందర్శకులతో కొద్దిసేపు ముచ్చటించి కొద్దిసేపు సరదాగా గడిపారు. సార పెట్టుకుంటాడు అది ఇక్కడ అది ఏడుంది రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో రేణుకా అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో రేణుకా చౌదరి జన్మదిన వేడుకల సందర్భంగా అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. త్వరలో పార్లమెంట్ సభల అనంతరం మనుగూరులో రేణుకా చౌదరి పర్యటన ఉంటుందని గురిజాల గోపి తెలిపారు. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనుగూరు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా అమ్మగారు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు. మొన్న కూడా నేను ఒక సందర్భంలో మనుగూరులో ఒక విషయం మీద చెప్పాను. అమ్మ జరిగిన పరిస్థితి ఈ విధంగా ఉంది. మనుగూరులో అన్నీ ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పడం వెంటనే ఎమ్మడే ఐటీడీ అధికారికి ఫోన్ చేసి పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పారు. తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా తొందరలో దగ్గరలో ఉంది. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గారు మనుగూరుని సందర్శించేందుకు రేపు పార్లమెంట్ అయిపోగానే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనుగూరులో ప్రజల మన ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అందరి కష్టాలు తొలగించేందుకు మేడం గారు కృషి చేయాలని కోరుకుంటున్నా. మా మేడం గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పేదవాళ్లకు చీరల కార్యక్రమం పంచే కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా చేస్తూ ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో 600 మంది విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థుల చేతిలో మువ్వెనెల జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు సత్తుపల్లి పట్టణం వ్యాప్తంగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన ఉందన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ జాతీయ జెండాని చేతబూని అద్భుతమైన అనుభూతితో స్వాతంత్రం జరుపుకోవాలి. రేపు ఆగస్టు 15ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఈ తిరంగా ర్యాలీని ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరుపుతాము. అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా ఆ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికే వేల జాతీయ జెండాలు ప్రజలకు అందజేశాము. తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశానికి అండగా నిలవాలని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. భారత సనాతన ధర్మాన్ని ప్రపంచం ఆచరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అతి త్వరలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అఖండ భారత్ని మనం చూడబోతున్నామని తెలియజేస్తున్నాం. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా బాకీనగర్ జిల్లాలో దిల్సుఖ్నగర్ నుండి ముస్రాంబాగ్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బాకీనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, రవీందర్ రెడ్డి, బొక్క భాగ్యలక్ష్మి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, జి నరసింహ, సురేందర్ రెడ్డి, రాజేశ్వర్, సుధీర్ రెడ్డి, రమణ సింగ్, దినేష్ గౌలికార, నవీన్ బండారి, భారత్, ఆశిష్ గౌలికర్, రాజేష్ గనిశెట్టి, ప్రశాంత్, నవీన్, తులసి తదితరులు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తిని, సమైక్యతను చాటుతూ నినాదాలు చేశారు. అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యొక్క అభియాన్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 8 తారీఖు నుండి మొదలై 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భం లోపల భాగ్యనగర జిల్లాలో కూడా మరి కని విని ఎరుగని రీతిలో యావత్ యువతరం అంతా కూడా ఈరోజు మేమంతా మా హితాలు ఒకటే, మా యొక్క లక్ష్యం యొక్క దేశం యొక్క అభివృద్ధి అనేటువంటి విషయం లోపల మా లక్ష్యం ఈ దేశం యొక్క మరి భద్రత అనేటువంటి విషయంలో మేమంతా ఒకటే అనేటువంటి నినాదంతో ఈరోజు కళాశాల విద్యార్థులు వేలాది మంది అనేక కళాశాలలు భారతీయ జనతా యువ మోర్చా నేతృత్వం లోపల చక్కటి యొక్క దేశభక్తిని చాటడం లోపల ఆబాల గోపాలను అలరిస్తూ యావత్ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉండేటువంటి దిల్సుఖ్నగర్ ప్రాంతంలోనైతే మరి
బాంబు పేలుడు ఘటనలు మనం చూసామో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా. అదే గడ్డ పైన దిల్సుఖ్ నగర్ మన ప్రాంతం నుండి ఇక్కడ బయలుదేరి ముసరాంబాగ్ వరకు కొనసాగినటువంటి యొక్క శోభాయాత్రలో పట అనేక మంది సామాజికమైనటువంటి కార్యకర్తలు, అనేకమైనటువంటి మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు మనతో పాటు వచ్చాయి. అదే రకంగా యావత్ విద్యాలోకం అంతా కూడా మేమంతా ఒకటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే పహల్గాంలో మరి దుర్మార్గులు దుర్ఘటన సంబంధించినటువంటి మరి అమాయకుల యొక్క ప్రాణాలను మరి బలిగొన్నటువంటి ఒక ఘటనను మరి మనందరికీ తెలుసు. దాని విషయం లోపల ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశం యొక్క మరి భద్రత విషయంలో మా జోలికి వస్తే మరి ఎవరిని వదిలిపెట్టమనేటువంటి విషయం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈరోజు మరి దేశమంతా కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నది. అదే రకంగా ఆపరేషన్ సింధూర్లో మన యొక్క సైనికులు త్రివిధ దళాలు వారి శౌర్య పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు దేశమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేలాగా ఈరోజు మన యొక్క టెక్నాలజీ కానీ దేశ భద్రతలో ఉండేటువంటి దేశ మరి నేతృత్వం వహించేటువంటి సైనికుల విషయంలో కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి సెల్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి ఈ దేశ భక్తులమంతా కూడా నరేంద్ర మోడీ గారితో పాటు కుల మత ప్రాంత భాష దేశ సమగ్రతకు యువత కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో నిర్వహించిన తిరంగ ర్యాలీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండా చేతపట్టుకుని భారతదేశం అగ్రదేశంగా మార్చేందుకు యువత మేధోశక్తి పెంపొందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తిరంగ ర్యాలీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజల లోపల ప్రత్యేకంగా విద్యార్థుల లోపల దేశభక్తి ఐక్యత స్వతంత్ర సమర ఫలాలు అందరికి అందేటట్లుగా సమానత్వం ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి ఇట్లా మీద నెలకొల్పడానికి ఈరోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తిరంగ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొని అగ్రదేశాల సరసనకి ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశము 70వ ర్యాంకు 97వ ర్యాంకు ఉండే. వరుసగా మోడీ ఆధ్వర్యం లోపల వచ్చినప్పుడు 30వ ర్యాంకు ఉండే. ఈరోజు జపాన్ దాటి 3వ ర్యాంకు 4వ ర్యాంకు వచ్చాం. తొందర లోపల జర్మనీ దాటి 3వ ర్యాంకు. దేశ సంపద ఉత్పత్తి అయింది. విజ్ఞాన రంగం లోపల సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం ఆకలి దేశం, పేదరికంతో బగ్గిన దేశం. ఈరోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం. విదేశాలకు ఒకప్పుడు అప్పులు తెచ్చుకున్నాం, ఆకలి రాజ్యం. ఈరోజు ఇతర దేశాలకే మనం దానం చేసే స్థితికి దానకర్ణుడు ఎదిగినటువంటి దేశం. మోడీ హయాం లోపల భారతదేశము ప్రపంచం లోపల అగ్రదేశాలతో పోటీ పడే దిశగా ఎదిగినాం. సాంకేతిక రంగంలో విజ్ఞాన రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం. తొందర లోపలనే విజ్ఞాన రంగం సాంకేతిక రంగం లోపల నంబర్ 1 దేశంగా ఎదుగుతున్నాం. విద్యార్థుల లోపల ప్రజల లోపల దేశభక్తి జాతీయత స్వయం సమృద్ధి సాధించాలి. ఆ దిశగా ఈ తిరంగ ర్యాలీ ప్రజల లోపల విద్యార్థుల లోపల దేశభక్తి నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ తిరంగ ర్యాలీని జగిత్యాల జిల్లా కేంద్రం గొల్లెపల్లి చౌరస్తాలో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వివేక వెంకటస్వామి గారితో కలిసి పాపన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరిఖనిలో అర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంటర్ కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్లు పాల్గొని సింగరేణి సంస్థ స్థితిగతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడిన అంశాలను చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ 2014 ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, యాజమాన్యం కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్తోనే చర్చించి పరిష్కరించేదని తెలిపారు. 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం పెరగగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మితిమీరిందని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి. 2014 కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులో ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది, సమస్యలు పరిష్కారం చేసేది. ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా 5 సంఘాలు ఉండేవి, ఆ సంఘాలతోటి మాట్లాడేవాళ్ళు. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువైపోయింది రాజకీయ జోక్యం. ఇవాళ సింగరేణిలో కొత్త మైన్స్ గురించి మాట్లాడలేదు. కార్మికుల సొంత ఇంటి పథకం గురించి పరిష్కారం చేయాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించి కమిటీ వేశారు. భూమి కొనాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి అని అంటే ప్రభుత్వ పర్మిషన్ లేదని అది ఆగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో అలవెన్స్ల మీద ఎట్లయితే కంపెనీ పేమెంట్ చేస్తుందో అదేవిధంగా సింగరేణిలో ఇవ్వాలనంటే దానిపైన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏది జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు తీసుకుపోతున్నారు. ఇది అన్యాయం, ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్థానిక అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు పచ్చదనం ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడంలో అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపుతో భవిష్యత్తు తరాలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో పచ్చని ప్రదేశాలను విస్తరించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. వేదిక మీకు కావాల్సిందిగా నాయకపాల సంస్థ చేసిన పెద్దలు మున్సిపల్ కమిషనర్ గౌరవ ఐఏఎస్ అరుణశ్రీ గారు, రామన్ గారు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, మా మోహన్ గారు, ప్రకాష్ గారు, ఆసిఫ్ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెలు, సోదరులు, మిత్రులు, మీడియా మిత్రులు, నమస్కారం. అందరికీ మహిళా సోదరులకు
రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీరు ఎవరైనా రాఖీ కట్టండి. నల్గొండ జిల్లా కేతిపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేతిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి భగత్ యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. కేతిపల్లి మండలంలో అదేవిధంగా యావత్ తెలంగాణలో వర్షం అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరూ కూడా గ్రామాలలో మండల కేంద్రాలలో రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మేమందరం ఎంపీలో ఉన్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు మమ్మల్ని పరుగులు పెట్టించి సీజన్ మొదలు కాకుండా ముందే 6 నుంచి 8 నెలల ముందే యూరియా నుంచి తెచ్చుకొని వాటిని స్టోరేజ్ చేసి టైంకి ప్రజలకు రైతులకు యూరియా ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అవసరం ఉన్నప్పటికీ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇస్తున్నప్పటికీ కూడా కనీసం వారితో మాట్లాడలేకపోవడం, పోరాటం చేయలేకపోవడం, యూరియా తెలంగాణ రైతులకు ఇవ్వలేకపోవడం కంప్లీట్గా ప్రభుత్వం పేలైందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో మళ్ళీ యూరియా అవసరం ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇస్తలేదు. కనీసం ఎన్ని లక్షల క్వింటాలు షార్టేజ్ ఉందని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మంచి కాలువ, అదేవిధంగా పెద్ద ఎత్తున మంచి రైతులు ఈ మండలమైన జిల్లా అయినా కూడా టోటల్గా యూరియా షార్టేజ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా శ్రద్ధ పెట్టి రైతులతో సంబంధాన్ని చేయాలని డిమాండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఇవాళ 3,500 రూపాయలు ఇవ్వలేదని మహిళలందరూ కూడా బాధపడుతున్నారు. పెన్షన్లు పెరగలేదని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాగ్దానం చేసి పెన్షన్లు డబ్బులు చేస్తాం, తెల్లారే మరునాడే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేయకపోవడం చాలా దౌర్భాగ్యం. మీద కూడా అందరం కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరిన ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి ఆగిన హరీష్ రావు. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు 1 బస్తా మాత్రమే ఇస్తారని హరీష్ రావుతో వాపోయిన రైతులు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పిన హరీష్ రావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ నీటిపారుదల పౌర సంబంధాల శాఖ మంత్రి సమీక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.